దుర్గా భవానీ జ్యోతిషాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి. విద్య, ఉద్యోగం, సంతానలేమి, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 8074513343. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈ ఆగస్టు 4వ తేదీ అమావాస్య నాడు కుంభరాశి వారి జాతకులు ఒకే ఒక్క జాగ్రత్త తీసుకుంటే గనక మీ జీవితం ఇక నుంచి మారిపోతుంది. శుభవార్త అయితే అమావాస్య తిథి తదుపరి వినబోతూ ఉన్నారు. కానీ ఈ రోజున మాత్రం ఈ జాగ్రత్త తీసుకుంటేనే అత్యద్భుతవంతంగా ఉంటుంది మీ జీవితంలో. అయితే మీరు వినవస్తున్న ఆ శుభవార్త అమావాస్య తరువాత ఏమిటో, అలాగే ఈ అమావాస్య నాడు మీరు తీసుకోవాల్సిన ఆ కేవలం ఒకే ఒక్క జాగ్రత్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, ఈ అమావాస్య తిథి నాడు మీకు కాస్త గందరగోళంగా ఉంటుంది మనస్సు. కావున ఎదుటి వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఎవరైనా సరే నలుగురు కూర్చొని ఉంటే గనక మీరు అక్కడికి వెళ్లి వారితో మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఈ రోజున పరుష పదజాలాన్ని ఉపయోగించొద్దు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఈ రోజున ఏ మాత్రము కూడా మీరు మౌనంగా లేకుండా ఏది పడితే అది ఎదుటి వ్యక్తులతో మాట్లాడితే గనక గందరగోళమే జరిగిపోతుంది. మీ మనసులో ఉండదు. ఈ రోజున కొన్ని రకాల మానసిక అశాంతులు ఈ రోజున చెలరేగుతాయి. మీరు నిగ్రహాన్ని కోల్పోతారు. ఏది పడితే అది మాట్లాడేస్తారు. ఈ రోజున ఒంటరిగా ఉండే ప్రయత్నమే చేయాలి. ఈ అమావాస్య తిథి నాడు కేవలం ఈ ఒకే ఒక్క జాగ్రత్త తీసుకోండి. బయట వ్యక్తులే కాదండి, కుటుంబ సభ్యులు అయినా, జీవిత భాగస్వామి అయినా ఈ రోజున ఎవరితో అయినా కూడా మౌనాన్నే ఎక్కువగా ప్రదర్శించండి. మాట ఆచితూచే మాట్లాడండి. అవసరం లేకపోతే అసలు మాటే మాట్లాడవద్దు. ఎక్కడికైనా శుభ కార్యక్రమాలకు వెళ్తే గనక మీ యొక్క పని మీరు చూసుకొని భోజనం చేసి వచ్చేయండి. అంతేకాని అక్కడ కూర్చొని అందరితో కలిసి మాట మంతి ముచ్చట్లు మాత్రం పెట్టొద్దు. ఈ రోజు అస్సలు మీకు కలిసి రాదు. కావున ఈ జాగ్రత్త తీసుకోండి. ఇలా ఈ రోజున జాగ్రత్త పడితే గనక మరుసటి రోజు అమావాస్య తిథి తర్వాత మీకోసం ఒక శుభవార్త అయితే వేచి ఉన్నది. మీ యొక్క మనస్తత్వానికి తగ్గట్లుగా మీకు ఆ తదుపరి అమావాస్య తిథి తర్వాత మీకు సన్మాన సత్కారాలు ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అన్నట్లయితే గనక మీ యొక్క ఆలోచన విధానం అందరికీ బహుగా నచ్చుతుంది. మీ పనిలో నైపుణ్యత, మీ పట్టుదల పైకి వచ్చే రోజుగా చెప్పడం జరుగుతుంది. అంటే తగిన గుర్తింపు వస్తుంది అన్నమాట. అమావాస్య తిథి నాడు మీరు మౌనంగా ఉండకపోతే గనక ఇదంతా సాధ్యపడదు. కావున ఈ రోజు జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతుంది. ఇలా చేస్తే గనక తదుపరి నాడు ఖచ్చితంగా ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో ఏ రంగాల్లో ఉన్నా కూడాను సమాజంలో తగిన విలువ, గుర్తింపు అనేది పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో. అమావాస్య తిథి నాడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటో, ఆ తదుపరి రోజున మీరు పొందుకోబోతున్న ఆ శుభవార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. Thank you.